నమస్తే వెల్కమ్ టు టీ10 శ్రీలంకలో ఎర్ర జెండా ఎగిరింది. అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం పోలైన ఓట్లలో దిశనాయకేకు 42.31% ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి ప్రతిపక్ష ఎస్జేపీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాస 32.76% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు కేవలం 17.27% ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మొదటి రౌండ్ లోనే పోటీ నుంచి నిష్క్రమించారు. మొత్తం పోలైన ఓట్లలో విజయానికి అవసరమైన 50% పైగా ఓట్లు ఎవరికి రాకపోవడంతో 1981 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ ప్రకారం మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా లభించిన ఓట్లు కలిపారు. కీలకమైన ఈ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తరువాత దిశనాయకే తిరుగులేని ఆధిక్యత సాధించినట్టు ఎన్నికల సంఘం చైర్మన్ ఆర్ఎల్ఎం రత్నాయకే ప్రకటించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 70% పైగా ఓట్లు పోలయ్యాయి. ఎవరు ఈ దిశనాయకే? విద్యార్థి నేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించిన దిశనాయకే తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. తొలుత పెరెదేనియా విశ్వవిద్యాలయంలో చేరగా రాజకీయ సిద్ధాంతాల కారణంగా ఎదురైనటువంటి బెదిరింపులతో కెలానియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయినట్టు గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన ఆ తరువాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జేవీపీలో చేరిన దిశనాయకే రాజకీయ జీవితానికి పునాది నిర్మించుకున్నారు. 1998 నాటికి జేవీపీ నిర్ణయాధికార విభాగం పోలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఎంపీ అయిన దిశనాయకే 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో ఆనాడు వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 2005లో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడంతో తలెత్తినటువంటి విభేదాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో 2022లో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజలు అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని సమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి, వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. వ్యవస్థాగత మార్పు కోసం నినదించారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తి చూపుతూనే జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించడంలో గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు. అంతేకాకుండా తమ పార్టీ మేనిఫెస్టోలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు అనేక ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజల్ని తమ వైపు ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడినటువంటి నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కొమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిశనాయకే విజయం సాధించారు. మార్పు కోసం తీర్పు దిశనాయకే. ఇది మార్పు కోసం ఇచ్చిన తీర్పు అని అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురకుమార దిశనాయకే అభివర్ణించారు. దిశనాయకేపై శ్రీలంక ప్రజలు, ముఖ్యంగా యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. చెల్లింపుల సంక్షోభం, అధిక ధరలు, నిరుద్యోగము, ఉరితాళ్లలా పరిణమించిన ఐఎంఎఫ్ అప్పుల వంటి వాటి నుంచి శ్రీలంకను గట్టెక్కించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. వాటిని ప్రజల తోడ్పాటుతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని దిశనాయకే చెప్పారు. తాము అధికారంలోకి వస్తే శ్రీలంక ప్రజలకు పెనుభారంగా మారిన అదాని ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేస్తానని, ఐఎంఎఫ్ తో రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం కుదుర్చుకున్న $290 కోట్ల బెయిలౌట్ అగ్రిమెంట్ ను తిరగదోడుతానని ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. శ్రీలంక 10వ అధ్యక్షుడిగా
జేవీపీ నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు దిశనాయకే ఎన్నికవడం పట్ల సిపిఎం అభినందనలు తెలిపింది. ఈ మేరకు జనతా విముక్తి పెరమున కేంద్ర కమిటీకి సిపిఎం కేంద్ర కమిటీ సందేశం పంపించింది. శ్రీలంక చరిత్రలోనే తొలిసారి వామపక్ష అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గుర్తించదగిన సందర్భమని తెలిపింది. శ్రీలంక సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సాంఘిక ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి ఈ విజయం తోడ్పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ని యాడ్ చేయండి.